స్వేచ్ఛ కోసం ఈ ప్రాంత ప్రజల తరఫున ఈనాడు కూడా ప్రభుత్వాన్ని వదిలి అధికారం లేకపోయినా పర్వాలేదు, నా నిర్మల్ ప్రజల యొక్క అభివృద్ధి కావాలి అని నా ఆహ్వానం మేరకు రాహుల్ గాంధీ గారి, సోనియా గాంధీ గారి, మల్లికార్జున ఖర్గే గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలబడడానికి ఈ ప్రాంత అభివృద్ధి కోసం శ్రీహరిరావు గారు మళ్ళీ కాంగ్రెస్లోకి రావడం జరిగింది. ఇవాళ ఈ ప్రాంత ప్రజలకు నేను ఒక్క మాట గుర్తు చేయదలుచుకున్నా. ఆనాడు అధికారంలో ఉన్నప్పుడే అధికార పార్టీని వదిలి తెలంగాణ ఉద్యమం కోసం, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రతిపక్షంలో చేరిండు. ఈనాడు మళ్ళీ పాలక పక్షాన్ని, అధికారాన్ని వదులుకొని ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రాంతం మీద ఆధిపత్యం చెలాయించి తమ ఉక్కు పాదాల కింద ఈ ప్రాంత ప్రజలు నలిగిపోతుంటే, ఈ ప్రాంత చెరువులు, నిర్మల్ ప్రజల భూములు కబ్జాలకు పాల్పడుతుంటే ఇంద్రజాలికుని వదిలించడానికి, ఇంద్రకరణ్ రెడ్డిని ఓడించడానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. వారికి అండగా మీ యువ నాయకుడు అర్జుమన్, అదేవిధంగా పత్తి రాజేశ్వర్ రెడ్డి జడ్పీటీసీగా కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి టికెట్ ఆశించిన, పార్టీలో పదవి ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ ప్రాంత ప్రజల కోసం